సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పరకామణిలో డబ్బులు చోరీ చేస్తూ సతీష్ కుమార్కి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. సతీష్ కుమార్ సాక్ష్యాలు చెప్పాడు. ఆయన చెప్పిన సాక్ష్యాలను బట్టి పెద్ద తలకాయలు ఆ చోరీ కేసు వెనకాల ఉన్నాయని చెప్పి స్పష్టమైంది. ఆ కేసులో బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి దాకా అందరి పాత్ర ఉండవచ్చు అన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ సందర్భంగా సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు. ఆయన్ని చంపి గుంతకల్లు డివిజన్లో రైలు పట్టాల మీద పడేసి సాక్ష్యం లేకుండా ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వినపడతా ఉన్నాయి. ఆ పరకామణి కేసులో కీలక సాక్షి, కీలక వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి చనిపోవడంతో అలజడి మొదలైంది. సతీష్ కుమార్ హత్య, ఆత్మహత్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే శ్రీల. ఏఎస్విఓ సతీష్ కుమార్ పరకామణి కేసులో కీలక సాక్షి, పట్టుకుంది కూడా ఆయనే. చాలా విషయాలు బయటపెట్టాడు ఆయన. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళని కూడా విచారణ చేసే అవకాశం ఉంది, పిలుస్తున్నారన్న వార్తలు కూడా తెలుస్తున్నాయి. ఈ సమయంలో కీలక సాక్షి సతీష్ కుమార్ చనిపోవడాన్ని ఎలా చూస్తారు? అది ఆత్మహత్య అంటారా, లేదా చంపేసి సాక్ష్యాన్ని తొలగించుకున్నారంటారా? ఇక్కడ పరకామణి కేసు చూస్తూ ఉంటే మొన్నటి వరకు అనుకున్నాం, సరే ఈ విధంగా దొంగతనం చేశారు, వాళ్ళు కలిసి ఏదో చెట్టు కింద పంచాయతీలా చేసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా అంతటితోటి క్లోజ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా రకాలుగా బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఎవరైతే కీలకంగా ఇతను కేసు నమోదు చేయటం కానివ్వండి రవికుమార్ మీద, అదేవిధంగా ఇతన్ని మొన్న ప్రశ్నించడం, అదేవిధంగా ఇతను కీలకం దీనిలో ఉన్నాడు. ఏదైతే ఇంతవరకు రవికుమార్ మీద ఏ ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ఇతనే స్వయంగా పోలీసుల ముందు చూడటం మనం చూసాం. కానీ ఈ రోజున సతీష్ కుమార్ అనే వ్యక్తి మరి చంపివేయబడి రైలు పట్టాల మీద పడేసున్నాడు అనేది మనం చూస్తున్నాం. కానీ చంపి వేయబడ్డా, ఎవరన్నా అంటే తనకు తాను చేసుకున్నాడంటే తనకు అవసరం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఈ ఒక్క విషయమే కాదండి, ఈ రోజున ఏదైనా ఒక జరిగింది అని అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది పరిటాల రవి గారి హత్య. ఆ హత్యలో ఏం జరిగింది, ఎంతమంది దానిలో చంపబడ్డారు వరుసగా, మరి ఇంతవరకు కూడా దానికి సంబంధించి దోషులు ఎవరు అనేది లేకుండా చేశారు. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దారుణంగా అతన్ని గొడ్డలతో నరికి చంపిన వ్యక్తులు, మరి దాంట్లో కీలక పాత్ర పోషించి సాక్షులుగా ఉన్నవాళ్ళు మరి వరుసగా 6 చనిపోవటం చూసాం. మరి అది కూడా ఇప్పటికి కూడా ఎక్కడ దానికి అసలు ఏంటి అన్ని విషయాలు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు గూగుల్ టేక్అవుట్తో సహా అందరూ ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటి అనే విషయాలు కూడా చెప్పారు. అయినా ఈ రోజుకి కూడా చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఈ రోజు కొత్తగా ఆవిడ అడుగుతుంది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది అనే కోణంలో మరి ఎక్కడా కూడా ఎంక్వైరీ జరగలేదు, దాని మీద జరగాలని. మరి ఈ విషయం ఈ రోజున వింటూ ఉంటే అదే లైను ఇక్కడ జరిగిందా అనేది అనుమానాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అదే అనుమానం ఈ రోజున. ఎందుకంటే పరకామణి విషయం చిన్న విషయం కాదు. అక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జడ్జిలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అక్కడ పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ లెక్కింపు చేసిన ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడో అతను మళ్ళీ ఈ రోజున నిన్న మెమో దాఖలు చేశాడు. ఏమని, నన్ను గవర్నమెంట్ దాంట్లో నేను పనిచేసే వ్యక్తిని కాదు, నేను ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నాను, దీంట్లో నా మీద కేసు ఎట్లా నమోదు చేస్తారని. అది దొంగతనం చేసినప్పుడు ఆడు ఎక్కడ పని చేస్తే ఉంది, ఎక్కడ పని చేస్తే దొంగ వచ్చావు కదా, ఇక్కడ వర్క్ చేయడానికి ఎందుకు వచ్చావు? మరి అక్కడ పని చేసేవాడివి, వర్క్ రాకుండా ఉండాలి. ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఎవడైనా సరే దొంగే. దొంగతనం చేసినప్పుడు దొంగని చూస్తారు. నేను ప్రైవేట్ ఎంప్లాయ్ నాకేం సంబంధం అంటే ఆడంటే అట్ట కుదురుద్ది. వీళ్ళందరికీ ఏదైనా సరే వాళ్ళు చేసిన తప్పు బయటపడంగానే కులం, చేసే పని, లేకపోతే మహిళలను ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని అడ్డు ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం. నిజంగా సతీష్ కుమార్ గారి హత్య ఏదైతే ఉందో అది మాత్రం హత్య, ఆత్మహత్య అనేది పక్కన పెడితే ఆయన మరణం అనేది ఈ రోజున మిస్టరీగా ఉండబోతుందా? మరి ఈయన మరణంతో అసలు నిందితులు దొరకబోతున్నారా అంటే తొందరపాట్లో అరే తప్పు చేసామే దొరికిపోతామేమో అన్నట్లుగా వీళ్ళు దొరుకుతారా అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా భయంకరమైన విషయం. నీచాతి నీచంగా దిగజారిపోయిన ఏదైతే వీళ్ళ స్థాయి ఉందో దానికి ఇది పరాకాష్ట అండి. అంటే మీరు తప్పు చేసి తప్పించుకోవటానికి సకల ప్రయత్నాలు చేస్తూ మనుషుల్ని చంపేయటం అనేది ఈ రోజున ప్రజలందరికీ ఒకటే అర్థమవుతుంది. దీని ద్వారా నిజంగా అతను చంపివేయబడ్డాడు అనేది మనం చూసామండి. వివేకానంద రెడ్డి గారిది హత్యని ఫస్ట్ ఎవరం కూడా నిర్ధారించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సునీత రెడ్డి గారిని పక్కన పెట్టుకొని మీడియా పాయింట్ పెట్టేసి చెప్పాడు ఏమని,
నారాసుర రక్త చరిత్ర అని. ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఆ విధంగా జరిగిందో కూడా తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మిస్టరీలాగా నడిచింది. ఆ సునీత రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈ మాటలు అన్నప్పుడు ఉన్న ఆవిడే ఈ రోజున బయటకు వచ్చి ఇదిగో మా అన్నలు చంపేశారు, ఈ రోజున అవినాష్ రెడ్డిని లోపలేయండి, ఆయనకి బెయిల్ వద్దు, రద్దు చేయండి అని చెప్పి కోరుకునే పరిస్థితి. అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి లోపలేయండి అంటా ఉంది. ఇంకో పక్కనేమో మా అన్న జగన్మోహన్ రెడ్డి, మా వదిన భారతిరెడ్డికి కూడా ప్రమేయం ఉంది, వాళ్ళని విచారించడానికి కూడా కోరుతుంది ఆవిడ. కోరుతుంది, అవును. కానీ నిజంగా పరకామణి విషయం కానివ్వండి, కల్తీ లడ్డు విషయం కానివ్వండి, అక్కడ ఏదైతే స్వామివారి భక్తులకు ఏర్పాటు చేసే అన్నప్రసాద క్యాంటీన్ విషయం కానివ్వండి, రోజును చూస్తే అక్కడ ఈ లడ్డు తయారు చేసేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్మికులు భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇదంతా. మరి ఈ నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి కార్మికులు కంప్లైంట్ చేసినా కూడా అదే కంటిన్యూ చేస్తూ రోజుకి ఏదైనా సరే ఒక మంచి ఈవెంట్ జరిగితే, ఏదన్నా మనకి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఏదైనా కార్యక్రమాలు పర్ డే వచ్చేసి దాదాపుగా 13 నుంచి 18,000 కేజీల నెయ్యి యూజ్ చేస్తారంట. అసలు ఎంత ఘోరం. డైలీ అంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అకేషన్. అందుకే దాన్ని దోపిడీ మార్గంగా ఎంచుకున్నారు ఈ దొంగల ముఠ. ఎంత ఘోరం. మరి ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేమో ఆవు తినే ఫుడ్ బాగాలేదని చెప్తాడు. అంటే అప్పుడు మీరు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదు అనమాట. కొంతమంది వైసీపీ సన్నాసులు ఎదవలు అంటున్నారు, ముందు కల్తీనే అన్నారు, ఇప్పుడు కెమికల్స్ అంటున్నారు, మీరే 2 రకాలుగా మాట్లాడతారేంటని. ఏది ఏమైనా అక్కడ కల్తీ జరిగింది. కెమికల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కల్తీ అన్నారు అన్నదంటే దాంట్లో ఏదో జరిగితేనే కల్తీ అయింది. అది ఈ రోజున నెయ్యి కొంటున్నామండి, దాంట్లో డాల్డా కలిసింది, అప్పుడు కల్తీనా కాదా? అది ఏ పామాయిలో కలిపాడు, కల్తీనా కాదా? అది కల్తీనే. ఇప్పుడు ఒక డైరీ 3 సంవత్సరాలుగా పాలు పెరుగు ఉత్పత్తి చేస్తూ దానికి సంబంధించిన ఆ ఏదైతే ప్రొసీజర్ ఉందో అది తయారు చేసేటానికి అనుమతి ఉంటేనే వాళ్ళకి నెయ్యికి సంబంధించిన ఏదైతే ఈ టెండర్ ఉందో ఇవ్వాలని చెప్పినప్పుడు వీళ్ళు 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎందుకు తగ్గించాడు? 3 సంవత్సరాలకు అవసరం లేదు, సంవత్సరం ఉంటే చాలా. అది కూడా అసలు పాల ఉత్పత్తి లేని డేరా బాబాది. వాళ్ళు పాలు పెరుగు ఉత్పత్తి లేకుండా నీకు ఎక్కడి నుంచి నెయ్యి ఇస్తారు? ఆలోచన ఉండాలి కదా. అంటే వీళ్ళు ఏ విధంగా ఈ లడ్డు విషయంలో కానివ్వండి, ఈ కల్తీ నెయ్యి ఏ విధంగా తయారు చేయడానికి వీళ్ళు పాల్పడ్డారు. ఒకవైపు వీళ్ళు 2 విధాలుగా అక్కడండి లడ్డు తయారు చేయించారు, తయారు చేయించిన అది నిలవండకపోవటం, అది వేస్ట్ అయిపోతుంది కదా, అది కూడా నష్టమే. చేసింది వీళ్ళు ఎంత దోపిడీ చేశారంటే ఈ రోజున పరకామణి విషయంలో ఇంత ఘోరంగా, అంటే మనిషినే లేకుండా చేసేంత పరిస్థితి. అంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు దాంట్లో దోస్తే వాళ్ళు సాక్ష్యాన్ని రూపుమాపారు, అర్థం చేసుకోవాలి. అవును, చాలా భయంకరమైన విషయం. ఇంత మనిషినే అసలు ఒక ప్రాణం తీయటం అంటే ఈ రోజున భగవంతుడు వీళ్ళకి భయం లేదండి. భయం లేకుండా బరిదెగించిపోయిన వ్యక్తులాగా ప్రవర్తించిన తీరు ఉగ్రవాదుల కంటే ఘోరంగా. ఈ రోజున చూస్తాం, నిన్న ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయ్యింది. ఏమైంది? ఎంత ఘోరంగా. ఎవరంటే అక్కడ ఉగ్రవాదులదని చెప్పేసి వాళ్ళ ఆత్మాహుతి దాడి. మరి అంతకంటే ఘోరంగా మనుషులను లెక్క లేకుండా వీళ్ళు చంపేసే విధానాన్ని ఏ విధంగా చూడాలి? ప్రజలకు ఈ రోజున ఒకటేనండి, అంటే వీళ్ళని తప్పులు చేసుకుంటూ పోయేదాకా ఊరుకుంటారా? ఈ విధంగా అంటే తప్పు మీద తప్పు. ఈ రోజున పరకామణిలో చేసిందే తప్పు అంటే దాన్ని మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేయటం ఒక తప్పు అయితే, ఈ రోజున కీలక సాక్షిగా ఉన్న వ్యక్తిని అతనే అన్ని విషయాలు బయటపెట్టి అతనే ఈ రోజున ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు రైల్వే డిపార్ట్మెంట్. మరి అట్లాంటి వ్యక్తిని ఈ రోజున అదే రైలు పట్టాల మీద పడేశారు అని అంటే ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ ఎందుకు ఆయన చంపివేయబడ్డాడనే అనుమానాలు, అంటే ఎందుకు చనిపోకూడదనంటే ఇక్కడ ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎందుకు చనిపోతాడు? వివేకానంద రెడ్డి కేసులో కూడా అంతే కదా, కీలక సాక్షి. మరి ఇప్పుడు కీలక సాక్షి లేకపోతే ఇప్పుడు అది ముందలకు వెళ్లకుండా ఆపేద్దామని అసలు అంటే ఊహించుకోవటానికి కూడా అసలు చాలా బాధాకరమైన విషయం, భయంకరమైన విషయం. ఇంకా భగవంతుడు ఏ విధంగా శిక్ష వేస్తాడు అనేది మాత్రమే వేచి చూడాలి. అంత ఘోరంగా ఉంది ఇది. కీలక సాక్షి, కీలక ఆధారం ఏఎస్విఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అంటూ ప్రచారం చేస్తున్నారు, కానీ అది హత్యేనంటూ విశ్లేషించి ఆ కేసులో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల ప్రమేయం ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చే తరుణంలో ఈ హత్య అనుమానాస్పదమైన హత్య కాదని, కావాలని సాక్ష్యం రూపుమాపడానికి చేశారంటూ విశ్లేషించి ఈ సతీష్ కుమార్ హత్య మీద సీరియస్గా తీసుకుని మిగతా సాక్షుల్ని, ప్రమేయం ఉన్న అందరినీ జాగ్రత్తగా కాపాడి ఆ పరకామణి కేసులో అసలు దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.